నమస్తే, నేను మీ మేరు రాజేష్. మనగర్తే న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక లెక్క నడుస్తుంటే సిద్దిపేట నియోజకవర్గం, ముఖ్యంగా సిద్దిపేటలో మాత్రం ఒక లెక్క నడుస్తుంది. ఏంటంటే సిద్దిపేటకు సంబంధించిన ప్రభుత్వ భూమి మొత్తం దళారులు, కబ్జాదారుల చేతులకు గురైపోయింది. మళ్ళీ ఇది ఇప్పుడు జరుగుతుందంటే కాదు, గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కబ్జాలు చేస్తారు. అంటే ఇద్దరు ఒకటే, ప్రభుత్వం వేరైనా కానీ ఈ పార్టీలు, ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇద్దరు ఒకటే కబ్జాలు చేస్తారు. మరి కబ్జాలు చేస్తారు, ఆడనేమో రేవంత్ రెడ్డి ఏమో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తారు. ఈడున్న అధికారులేమో చూసి చూడనట్టు మరి వదిలేస్తారు. సిద్దిపేటలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు చెప్తారు చూడు. సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు మొత్తం ఎంత ఎంత అంటే 1906, 1301, 1907, 1307 ఈ నంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములను ఎంత దగ్గర 1906, 1907లో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది సిద్దిపేటలో. ఈ 1906, 1907 సర్వే నంబర్ల 200 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉండేది. ఇప్పుడు సిద్దిపేట ఈ 200 ఎకరాల ప్రభుత్వ భూమి కనబడుతుంది ఏమన్నా? కనీసం 200 ఎకరాలు పోతే ఒక ఎకరం అని నేను కనబడేటట్టున్నదా? ఈ నంబర్లు 116.16 ఎకరాల ప్రభుత్వ భూమి డిగ్రీ కళాశాల నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఉండగా 1907 సర్వే నంబర్లో 108.31 ఎకరాలు మెదక్ రోడ్డును ఆనుకొని ఉండేది. అటుపక్క అటు రూరల్ పోలీస్ స్టేషన్ సైడు, డిగ్రీ కాలేజ్ నుంచి ఇటు మెదక్ రోడ్, ఇందులో ఈ భూమిలో ఈ సర్వే నంబర్లలో ఈ భూమి ఉండేది. 1940 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమి ప్రస్తుతం సిద్దిపేటకు గుండెకాయలాగా మారింది. వాస్తవం. ఈ గుండెకాయలాగా గుండెకాయలాగా మారింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ప్రభుత్వ భూమి అంటేనే ఒక గుండెకాయ, ప్రభుత్వ భూమి అంటేనే గుండెకాయ. ఈ గుండెకాయను ఆల్రెడీ ఎప్పుడో గుండెల తూట్లు ఓడిసిరు. అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కలిసి తూట్లు ఓడిసిరు. పేదోనికి కష్టడంత భూమి ఇద్దామంటే ఏడ భూమి లేకుండా చేసి, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా కబ్జాలు చేస్తున్నారు. ఈ సర్వే నంబర్లు ఈ భూమి ఆక ఇంకా ఆ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్ ఉంది, 1940 సర్వే నెంబర్లో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది బాగా. అంటే తొందర శరవేగంగా అభివృద్ధి దిశగా కొనసాగుతుంటే అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ కొంతమందికి సంబంధించిన నేత కనువని ఆ భూమిని కబ్జా చేసింది, దర్జాగా కబ్జా చేసింది. కబ్జా చేస్తే మరి ప్రభుత్వ భూములు ఏడున్నా ఎవరు చూసుకోవాలి? అధికారులు చూసుకోవాలి. ఈ అధికారులు గడ్డి వీక్తుర్రా? ఇప్పటికీ సిద్దిపేటలో ఇన్ని భూములు కబ్జాలు గురవుతున్నాయని చెప్పి వార్తా కథనాలు వచ్చినాయి, అటు ఆర్టీఐ కింద కంప్లైంట్లు వచ్చినాయి. బాధితులు నేరుగా పోయి చెప్పినా కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఎందుకోసం? ఇక 1250 సర్వే నెంబర్ గల ఆ సర్వే నెంబర్లో 20 గుంటల భూమి గతంలో ఓ నేత ఆక్రమించగా 1301 నెంబర్ గల కోట్లాది విలువ చేసే భూమిని కొంతమంది నేతలు మళ్ళీ కబ్జా చేశారు. అంటే మొత్తం మీద జరుగుతుంది ఏంటంటే, దీని సర్వే నెంబర్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 దగ్గర 8, 9 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములు, ఇలా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్, ఇవన్నీ సర్వే నెంబర్లే. ప్రభుత్వ భూములు, ఈ జాగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నదని మొత్తం ఇవన్నీ. ఈ భూములల్లా దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇటు సామాన్యులకు, పేద ప్రజలకు అప్పుడు గతంలో ఇచ్చిర్రు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో పట్టాలు ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇందిరా మిల్లు అని చెప్పి అప్పుడు కూడా ఇచ్చారు.
అప్పుడు 59 జీవోకి సంబంధించిన ప్లాట్లు ఇచ్చారు. వీటిని ఆసరాగా వేసుకొని కొంతమంది బలిసిన వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు కదా, బలిసిన వాళ్ళు, ఇక వీళ్ళు మొత్తం ఈడ ప్రభుత్వ భూమి ఉన్నదా ఉన్నది, వీళ్ళు ఎవరున్నారు కథం దీన్ని అనుకొని. ఇప్పుడు ఈడ సిద్దిపేట జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే, అప్పుడు బీఆర్ఎస్ అని ఒక్కలే అనుకున్నాం, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఇక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇక అన్నదమ్ములా కలిసి మొత్తం ఇక ఏడ ప్రభుత్వ భూమి ఉన్నా ఇక పోవాలి, ఎంబడే ఆడ దాన్ని సాపు వేయాలి, కనీళ్ళు బాతాలి, లేకపోతే రూమ్లు వేయాలి. ఈ అన్నదమ్ములా కలిసి ఏడ భూమి ఉన్నా కానీ కబ్జా చేస్తారు. అరే పేదోనికి భూమి ఇద్దామంటే ఇట్లా పేదోని భూములు తీసుకొని పేదోనికి న్యాయం చేద్దామని అంటే కనీసం పేదోనికి ఏడ కూడా జాగ దొరకకుండా ఈ దొంగ చేస్తారు. మరి ఇంత మంచిగా కబ్జాలు చేస్తున్నారు, మరి వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటే వీళ్ళకి సపోర్ట్గానే అధికారులు పనిచేస్తారు. ఏమనంటే మినిస్టర్ల దగ్గరికి పోయి ఫోన్లు చేపిస్తారు అధికారులకు, మినిస్టర్ల దగ్గరికి పోయి ఫోన్లు పేదోంది పేదోండి నాకు తెలిసి కొంతమంది పేదోళ్ళే భూములు తీసుకొని మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు జాగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ క్యాంప్ ఆఫీసర్ చుట్టూ దింపుకుంటారు. ఇక్కడ కబ్జాలకు గురవుతున్న భూముల గురించి మాత్రం ఇంతవరకు ఏ అధికారులు కూడా దీని మీద విచారణ జరిపిస్తలేరు, ఎంక్వైరీ జరిపిస్తలేరు. ఎందుకోసం జరిపిస్తలేరు అంటే వీళ్ళకి నచ్చిన విధంగా అంటే మరి జరిపించలేరు అంటే ఎవరో ఒక అధికారి, సరే కొంతమంది నాయకులకు తగ్గట్టు పనిచేస్తారు అధికారులు, మరి ఇంకో అధికారి కూడా అట్లనే పనిచేయాలా? ఇక్కడ కబ్జాకు గురవుతుందట భూమి, ఈ కబ్జాకు గురవుతుందని కంప్లైంట్లు వచ్చినాయట. మరి కంప్లైంట్ వచ్చినప్పుడు దీన్ని ఎంక్వైరీ చేయాలి. అరే సామాన్యునికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు జీతం అవుతుందని చెప్పి అధికారులన్నా న్యాయం చేయాలి. మరి ఎందుకు చేస్తలేరు అంటే ఇటు నాయకుల దగ్గర నాయకులకు లోపల వతస్తు పడుతూ నాయకుల దగ్గర నుంచి మరి ఏమన్నా బెంచ్ కిందికి తీసుకుంటారో బెంచ్ మీదకి తీసుకుంటారో మనకైతే తెలియదు, దేవునికి ఎరుగు. కానీ సామాన్యులకు మాత్రం న్యాయం చేయకుండా మాత్రం ఇట్లా వదిలేదు. మళ్ళీ ఇదే కబ్జాలు చేసేటానికే న్యాయం చేసినట్టు కనబడుతుంది. ఇట్లా చేసుకుండా పోతే పేదోడికి న్యాయం వేయడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి మేము ప్రజలకు న్యాయం చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు కనబడతలేదు. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ భూములలో కొంతమంది పట్టాలు వచ్చినప్పుడు పట్టాల సర్టిఫికెట్లు కూడా లాక్కొని కబ్జాలకు గురి చేస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. దీంట్లో ఇన్ని సర్వే నెంబర్లకు ఇంత జాగా ఉంది. ఇప్పుడు ఇదే సిద్దిపేటలో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని అనుకుంటున్నాము, ప్రభుత్వ భూమి ఉన్నది గతంలో. ఇప్పుడు ఈ భూమిని ఇటు మెదక్ రోడ్ అయినా సరే, అటు రూరల్ పోలీస్ స్టేషన్ డిగ్రీ కాలేజ్ రోడ్ అయినా సరే, ఇందులో కనీసం 1 ఎకరం భూమి ఇక్కడ కొంతమంది ఆఫీసులు కట్టడానికి, ప్రభుత్వ కార్యకలాపాలు కట్టడానికి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళ పేదలకు మరి వాళ్ళకు ఇవ్వడానికి ఒక 60 గజాలు 100 గజాల ప్లాట్లు కూడా ఇవ్వడానికి ఉన్నారు. మరి ఎందుకు ఇస్తలేదు అంటే ప్రభుత్వ భూమి సిద్దిపేటలో మొత్తం దళారులు నేతలు పాలు పంచుకున్నట్టు పంచుకుంటారు. ఇంకా సిద్దిపేటలో ఇట్లా అభివృద్ధి చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని అంటారు. వీళ్ళు అభివృద్ధి చేసుడేమో కానీ 10 ఏళ్ళల్లో వీళ్ళు అభివృద్ధి కంటే ఎక్కువ కబ్జాలే చేసారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా ఈ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అక్రమాలు బయట పెడతారంటే వీళ్ళు కూడా సప్పుడు చేయక తడిపట్టేసుకొని కూర్చుంటారు. వీళ్ళే వాళ్ళ సోపతి ఇద్దరు కారులు చేతులు కలిసి కారెక్కి పోతున్నట్టు కనబడుతుంది. మొన్న మేము ఏది ఈ 1939 సర్వే నెంబర్ కాళ్ళకున్న కాలనీ ఈ జాతకం కూడా చెప్తాయి. ఈడ మేము వార్త రాయి పోయినాం, వార్త రాని పోతే మా మీదకి దాడికి వచ్చారు. ఇట్లా ప్రభుత్వ భూముల మీద కబ్జా చేస్తున్నారని కనీసం జర్నలిస్టులు కూడా వార్త రాస్తే వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తారు.
వీళ్ళు ఈ జాగాలు ప్రభుత్వ భూములలో చెట్లకు, స్తంభాలకు, గోడలకు సీసీ కెమెరాలు పెట్టుకొని పని చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? వీళ్ళు కబ్జాలు చేస్తలేరు ఎవరు మనం అనుకుందాం. సపోజ్ వీళ్ళు కబ్జాలు చేయకపోతే సీసీ కెమెరాలు పెట్టుకొని సీసీ కెమెరాలలో చూసి వార్తలు రాసే జర్నలిస్టుల మీదకి దాడికి వస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది? మాకు ఈ సర్వే నెంబర్ మీద, ఈ 1939 సర్వే నెంబర్ మీద ఎంఆర్ఓ గారు 3 రోజులలో నివేదిక ఇస్తా అని చెప్పి, ఇది మార్చి 31వ తేదీ నాడు జరిగితే 3 రోజులు పోయి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నేను కూడా ఒక సామాన్యులాగానే పోయి అడిగిన. ఎంఆర్ఓ గారు అయిపోతుంది అని చెప్పిండు. ఏమన్నా అంటే మేము మున్సిపల్కి రాసినాము, ఇక అయిపోతుంది అని చెప్పిండు. మరి ఇంతవరకు అయింది లేదా అని సచ్చింది లేదు. ఇంతవరకు అయింది లేదు అని సచ్చింది లేదు. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? మరి ఎవరికి ఏం లెటర్ పంపిస్తుండ్రు ఎంఆర్ఓ గారు? సరే, మీరు ఇది ప్రభుత్వ భూమి అని మీరు గుర్తించిర్రు అనుకో, రెవెన్యూ వాళ్ళు మీరు గుర్తించిర్రు అనుకో, మీరు గుర్తిస్తే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీరు యాక్టిఫై చేసి మీరు ఫినిషింగ్ చేయాలి కదా, బోర్డు వేయాలి కదా. మరి ఇంకా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇప్పుడు అది ప్రభుత్వ భూమి, మేము కబ్జాకు గురవుతుందని మేమన్నాము. మీ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు, కాలనీ వాసులు కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్లు ఇచ్చారు. ఇంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? రెవెన్యూ యంత్రాంగము, రెవెన్యూ మీది. మీరు అనుకుంటే ఒక్కరోజు, సరే ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు అంటే వారం రోజులలోనైనా రికార్డు మొత్తం తీసి ఈయన ప్రభుత్వ భూమా అది పట్ట భూమా అని తెలిసి ఎంక్వైరీ చేసే సత్తా అనేది మీ దగ్గర ఉంటుంది. ఎవరు కబ్జా చేసినా ఐడెంటిఫై చేసుకునే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే మీరు తీసుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. మరి ఎందుకు చేస్తలేదు? అంటే సుమారు సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఈ కబ్జాలకు ముఖ్యంగా అధికారులే ఉన్నారు. ఇంకా అధికారుల హస్తంతో నాయకులు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఇటు నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ముఖ్యంగా చెప్తున్నా. ఇక బీజేపీ అంటే లేదని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమి పేదోనికి అందకుండా చేస్తున్నటువంటి కబ్జాదారులు, లంగలు, లఫంగులకే అధికారులు కూడా మద్దతు పలుకుతున్నారు. అయ్యా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సిద్దిపేట నుంచి మీరు మొన్న అక్కడ సిద్దిపేటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపిస్తే మంత్రిని చేస్తా అని చెప్పి. మీరు గెలిపించుడు తర్వాత పక్కన పెట్టండి, కానీ ఈ సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జాలు ఎన్ని జరిగినాయో మీరు ఆడిట్ చేయించి బయటకు తీపియండి. మీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇక్కడ జరిగినటువంటి ప్రభుత్వ భూములు ఏమైనాయి, మరి ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. మీరు చెప్తారు హైదరాబాద్లో మీరు హైదరాబాద్తో చెప్పి ప్రభుత్వ భూములు మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తారు. మీరు హైదరాబాద్తో కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ భూములు ఏమున్నాయో ఈ రెవెన్యూ వాళ్ళను డాటాలు తీసుకోరు, ఆడిట్ చేపిరి, ఏం జరుగుతుంది. పేదోడేమో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండు, ఇప్పటికీ కూడా న్యాయం జరగక. ఈడనేమో బలిసినోడు కబ్జాలు చేసుకుంటూ పోతుంటే అధికారులేమో చూసి చూడనట్టు ఒప్పుకుంటారు. ఇక చూసి చూడనట్టు కాదు, డైరెక్ట్ ఏదో పైసలు తీసుకొని ఒప్పుకుంటున్నట్టు కనబడుతుంది నాకు. మరి మొత్తం మీద ఈ ప్రభుత్వ భూములకు సంబంధించిన దీని మీద మరి 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. గతంలో వీళ్ళ నాయకులు కూడా అంటారు మేము అన్నీ బయట పెడతాం మరి చూద్దాం. మరి ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ కబ్జాలు అయినాయో వాళ్ళకు కూడా తెలుసు. మరి వీళ్ళు బయట పెడతారా, మరి బయట పెట్టారా, ఈ జరిగిన కబ్జాలు ఎన్ని జరిగినాయి, మరి అధికారులు ఎన్ని యాక్టిఫై చేసుకుంటారు, మరి ప్రభుత్వ భూమి అని చెప్పి ఎన్ని బోర్డులు ఎత్తారో చూద్దాం. ఇక ఒకవేళ వీళ్ళు చేయకపోయారు అనుకో, ఈ అధికారులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏడేడ కబ్జాలు చేసిరో మేమైతే డైరెక్ట్ ఆ లొకేషన్ దగ్గర పోయి, ఏడ ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందో ఆ లొకేషన్ దగ్గర పోయి మేమే చెప్తాం. మళ్ళా ఇంతకుముందు దాడికి వచ్చి రిసర్ మమ్మల్ని కొట్టినా సరే, కానీ మేము చెప్తాం. దానికి బాధ్యులు కూడా
మీరే అవుతారు ఇక అధికారులు. చూద్దాం మరి ఇక మొత్తం మీద అయితే సిద్దిపేట జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మీరు సిద్దిపేట ప్రజలు కూడా ఆలోచించుకొని నాయకులు ఎంత కబ్జా చేస్తున్నారు, కనీసం పేదోనికి జరగాల్సిన న్యాయం ఇంతవరకు జరుగుతలేదు, ఇప్పుడు కూడా ఆఫీసుల చుట్టే తిరుగుతున్నారు పేదోళ్ళు. సరే ఆలోచన చేసుకొని ఈ దొంగలు లపోటుగాళ్ళు చేయంగా సిద్దిపేట మొత్తం భ్రష్టు పడుతుంది. ఇటు ప్రభుత్వ భూములే కాకుండా డబుల్ బెడ్రూమ్ల విషయమైనా సరే ఏదైనా సరే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో జరుగుతుంది. ఆలోచించుకోలేదు.